సీరియల్ చూస్తున్నావు అబ్బాయి ఈ ఫోన్లా ఇంత చిన్న ఫోన్లా సీరియల్ చూస్తుండే. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో అందరు ఎట్లున్నారు గైస్? అందరు అయితే బాగున్నారా? సో ఈరోజు ఏం లేదు గైస్, స్పెషల్ ఏమంటే సో మా ఊర్లో అయితే ప్రతిష్ట జరుగుతుంది. సో హనుమాన్ ప్రతిష్ట అనమాట. సో ప్రతి ఒక్కరైతే చాలా నిష్టగా ఆయన హోమం జరుపుతున్నారు. అండ్ మా డాడీ మా మమ్మీ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. బట్ నేనే ఇంకా వెళ్ళలేదు. సో రెడీ అయ్యేసరికి లేట్ అయిపోద్ది. అండ్ ఈ చక్రిగాడేమో గాయస్ పొద్దు నుంచి ఎత్తుకుతున్నాను, అసలు ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడికి పోయిండో ఏమో. చూడండి మొత్తం ఇంట్లో ఎక్కడ చూసినా అసలు చక్రి వెళ్ళాడు. అంతసేపటి నుంచి నేను పిలుస్తున్నా చక్రి ఎక్కడ ఉన్నారా అంటే చూసలేడు. పోయేటప్పుడు కూడా తెలుసా అదో గిట్లే ఇది ఇట్లా డోర్లన్నీ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయినాడు అండి. పొద్దుగా లేదు 6 టెంకాయలు కొట్టేసినారు దేవుడికి. చూడండి ఇదో బిస్కెట్ కూడా చూడు సగం తిని వాడేసినాడు ఈయన్ని. సో వాడికి వచ్చిన తర్వాత గైస్ నేను చెప్తా వాడికి అసలుకి ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే అసలు ఇంట్లో ఏదైనా కోతులు గీతలు ఏమైనా వెళ్ళిపోతే ఎట్లా అసలుకి నాకు అర్థం అవ్వట్లేదు. మొన్న పూజకి వెళ్ళే హడావిడిలో ఇంట్లో తినడానికి ఏం లేదు. ఇంకా తినడానికి నేను చక్కెరగా లేడన్నా అది ఇప్పుడు వచ్చిన నడుస్తురా. ఏడికోనా అన్నా? ఎందుకు? ఎవరితో పోయినా? ఏడికోను? ఎందుకు? ఒరే నువ్వు అన్ని ఇట్లా వదిలేసిపోతే ఎట్లా రా? ఇంట్లో అన్ని గేట్ కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పోదాం ఇప్పుడు గుడికి. కానీ నువ్వు ఇవన్నీ గేట్లు వేయకుండా పోతే కూతురు ఏమైనా వచ్చేస్తే ఇంట్లో ఒక్కటి కూడా గేట్ వేయకుండా అట్లే వెళ్ళిపోయినాడు వాడు. అసలు కూతురు గీట్లు వస్తే ఎట్లా? ఎందుకు గేట్ వేయకుండా వెళ్ళిపోయినావు పోయి నువ్వు? ఏంది ఎందుకు పోలే బే? ఆ తొర్రి పళ్ళు చూడు గేట్ వేయకుండా మస్తంగా వెళ్ళిపోయాను. ఈ యాక్టింగ్ ఏం తక్కువ లేదు. ఏ అది కాదు బే. హే గైస్, ఫైనల్గా అయితే మనం కూడా రెడీ చేసేసినాం. అండ్ మా మమ్మీ కూడా అయితే రెడీ అయింది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. సో మా మమ్మీ కూడా కొన్ని ఏదో సామాన్లు మర్చిపోయిందని మళ్ళీ రిటర్న్ వచ్చింది. చక్రిగాడు చూడండి చెప్పులు వేసుకుంటున్నాం అబ్బే. ఇంతసేపు ఏం చేసినావురా? ఇంకా టెంపుల్కి వెళ్ళే దగ్గర వెళ్ళి చూపిస్తా. ఓకే డారా లోపల ఏ చూడు లోపల కూర్చుంటావు హోమంలో. ఏ అక్కడ కూర్చోాలా గైస్? ఇక్కడే చూడండి గైస్, హోమం అంతా కూర్చునేది. ఇంకా కొంచెంసేపు ఉంటే ఫుల్ఫిల్ అయిపోద్ది ఇక్కడ అంతా. మా డాడీ అయితే చూడండి ఫుల్ గింజ వేసుకొని మంచి చూడండి గైస్. మా మమ్మీ ఎట్లా పట్టుకుందో. మమ్మీ ఈరోజు స్పెషల్ అయింది మమ్మీ. ఆంజనేయ స్వామి హోమం అంట. హోమాన్ని కూర్చుంటాను గైస్. ఇదో వీడు కూడా ఇంకా నువ్వు కూర్చుంటావు హోమంలోకి. ఇదో ఆడ ఉంది లోపల ఇంకదో లోపల హోమం. నేను కూర్చోను, నువ్వు నాన్న కూర్చోండి. నేను బయటికి వెళ్తాను. వేసుకుంటారా? చాలు చట్నీ వేసుకుంటారా అదే? ఇంత చట్నీ ఏం చేస్తారా నువ్వు? ఏంద్రా ఇట్లా గైస్? అక్కడ చూడండి, అక్కడంతా పూజ జరుగుతుంది కదా. సో అక్కడంతా లోపల పూజ జరుగుతుంటే సో చక్రి గారు చూడండి ఏం చేస్తుండే. ఏం చేస్తున్నావురా? విడదా ఫోన్ విడదా ఒక నిమిషం ఒకటిదే చూస్తా. ఏం చూస్తున్నావు చూస్తా. చూడండి ఈ ఫోన్లా ఇంత చిన్న ఫోన్లా సీరియల్ చూస్తుండే. సీరియల్ ఇక్కడ పైకంటారా తలగా
తలకాయ పైగాను ఇటు చూడు ఇటు చూడు. చూడండి అసలుకి అక్కడ ఎంత పెద్ద హోమం అంతా జరుగుతుంది. ఇడేమో చిన్న సీరియల్ చూస్తున్నావు బేను? ఎవరైనా చూస్తారా సీరియల్ దీంట్లో? అమ్మాయి వరా సీరియల్ చూడడానికి? సో హాయ్ గాయ్స్, సో మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్న వాళ్ళు రిలేటివ్స్ కూడా వచ్చిండ్రు. సో నాకు కొంచెం బిజీ పనిలో ఇంకా వ్లాగ్ అయితే వీడియో అయితే తీయలేకపోయినా. సో డోంట్ వరీ. సో ఇంకా జిమ్కి అయితే తయారైపోయినాం ఇప్పుడు. సో జిమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ నేను వచ్చేసరికి నైట్ 8 o'clock అయిపోతుంది. సో నేను వీలైతే సో జిమ్లో కూడా బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ ట్రై చేసేది అక్కడ అది ఇటు ఉంటుంది. సో ఐ హోప్ నాకు ఇంత మటుకు తీసిన బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. సో టాటా బాయ్.